ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉన్నారా అన్నా? ఇచ్చినారులే, మళ్ళీ వాళ్ళది ఏ రావలేదు ఉంది ప్రశ్న మీతో. ఓకేనా నిమిషాలు అనుకో. ఓకేనా? నా పేరు గంగా సురేష్, కడప యోగి వేమన యూనివర్సిటీలో పూర్వ విద్యార్థిని. అదేవిధంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. అయితే 2019 నుండి 2024 మధ్య యోగి వేమన విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి నాన్ టీచింగ్ సంబంధించినటువంటి నియామకాలు సంబంధించి ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ద్వారా కోరడం జరిగింది. అయితే దాదాపు 191 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళు భర్తీ చేశారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవుట్సోర్సింగ్ సంబంధించి ప్రైవేటు వాళ్లకు రద్దు చేస్తూ ఉన్నాం. ప్రైవేట్ ఏజెన్సీలు గవర్నమెంటే ఒక సంస్థను ఏర్పాటు చేసి అబ్కాసు దాని ద్వారా నియామకాలు చేపడతామని చెప్పారు. అయితే యోగి వేమన విశ్వవిద్యాలయం వారు ఆ అబ్కాస్ అంటే ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకునేదో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆబ్కాస్ ద్వారా కాకుండా ప్రైవేట్ ఏజెన్సీ శక్తి ఏజెన్సీ ద్వారా దాదాపు 76 ఉద్యోగాలకు సంబంధించి నియామకాలు చేపట్టడం జరిగింది. ఆ నియామకాలలో కూడా రిజర్వేషన్ నిబంధనలు అనేది పూర్తిగా ఉల్లంఘించారు. ఉమెన్కు రావాల్సినటువంటి ఉద్యోగానికి సంబంధించి ఉమెన్కు కేటాయించినటువంటి పోస్టులో మెన్ ఉన్నారు. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించినటువంటి పోస్టులో నార్మల్ జనరల్ పర్సన్ కూడా ఉన్నారు. ఇట్లాంటివి 1, 2 కాదు, రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు, ప్రభుత్వ నిబంధనలు కూడా పాటించలేదు. దీంతో పాటు డైలీ వేజ్ పేరుతో అంటే యూనివర్సిటీకి శాంక్షన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము మంజూరు చేయకపోయినా డైలీ వేజ్ పేరుతో, అదేవిధంగా కాంట్రాక్ట్ పేరుతో దాదాపు డైలీ వేజ్ పేరుతో 53 ఉద్యోగాలు, కాంట్రాక్ట్ పేరుతో 57 ఉద్యోగాలు, అదేవిధంగా పీస్ మిల్ పేరుతో 5 ఉద్యోగాలు, కాంట్రాక్ట్కి సంబంధించి హెల్త్ సెంటర్కి సంబంధించి 3 ఉద్యోగాలు, అంటే మొత్తం కలుపుకుంటే 191 ఉద్యోగాలకు సంబంధించి యోగి వేమన విశ్వవిద్యాలయం వారు 2019 నుండి 2024 వరకు నియామకాలు చేపట్టడం జరిగింది. ఈ నియామకాలన్నీ కూడా అక్రమాలే. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే పక్క ఆధారాలతో సహా ఉన్నాయి. యోగి వేమన విశ్వవిద్యాలయానికి సంబంధించి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నటువంటి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి బామర్ది అయినటువంటి ఈసి సురేంద్రనాథ్ రెడ్డి తన గుప్పెట్లో పెట్టుకొని విశ్వవిద్యాలయాన్ని, అదేవిధంగా కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళిద్దరూ కూడా యూనివర్సిటీలో తన గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళు చెప్పిన వాళ్లకు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్లకు ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్లకు ఉద్యోగాలన్నీ కూడా అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు వాళ్ళకు మాత్రమే అమ్ముకోవడం జరిగింది. అదే విషయాన్ని దాదాపు అంటే యూనివర్సిటీకి యోగి వేమన విశ్వవిద్యాలయానికి సంబంధించి పోస్టులు శాంక్షన్ కాలేదు కాబట్టి వాళ్లకు నిధులకు సంబంధించి వాళ్ళకు జీతభత్యాలు చెల్లించాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వదు. కాబట్టి ఏం చేయాలా అంటే ఈ యోగి వేమన విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి కడప జిల్లాలో, అదేవిధంగా అన్నమయ్య జిల్లాలకు సంబంధించి అనుబంధ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించినటువంటి యూనివర్సిటీకి సంబంధించి యోగి వేమన విశ్వవిద్యాలయ అనుబంధ డిగ్రీ కళాశాలలు కానీ, పీజీ కళాశాలలు కానీ, యూనివర్సిటీలో చదివే వాళ్ళు కానీ దాదాపు 85% మంది రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కష్టార్జితంతో విద్యార్థులను చదివించుకోవాలని ఫీజులు చెల్లించారు. ఆ ఫీజులను వీళ్ళు అక్రమ నియామకాలు చేపట్టి ఎవరైతే అక్రమంగా చేరారో వాళ్ళందరికీ కూడా జీతాలు అంటే ప్రతి సంవత్సరం కూడా 2,50,00,000 సంబంధించినటువంటి చెల్లిస్తూ ఉన్నారు. అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ నిబంధనలను పాటించలేదు, రిజర్వేషన్ నిబంధనలను పాటించలేదు. అంటే యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని వాళ్ళ సొంత ఆస్తిగా, సొంత యూనివర్సిటీగా భావించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉద్యోగాలన్నీ అమ్ముకోవడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా కానీ యోగి వేమన విశ్వవిద్యాలయం కానీ ఇతర విశ్వవిద్యాలయాలకు సంబంధించి నియామకాలు చేపడతారు. ప్రొసీడింగ్స్ సంబంధించి చూస్తాం, మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. 24/11/2022 తేదీన కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారు లెటర్ ఇచ్చారు. వారి లెటర్ రికమెండ్ చేశారు కాబట్టి వాళ్ళకు సంబంధించి 7 ఉద్యోగాలు ఇచ్చామనేసి ప్రొసీడింగ్స్ వీసీ ప్రొసీడింగ్స్లోనే ఇక్కడ చేర్చారు. వీసీ ప్రొసీడింగ్స్లోనే చేర్చారంటే ఇంతకంటే ఆధారాలు, ఇంతకంటే దుర్మార్గమైనటువంటి, ఇంతకంటే నేరమైనటువంటి పనులు ఇంకొకటి ఉండదు. అదేవిధంగా ఇంకొక లెటర్ కూడా చూపిస్తాం మీకు. అప్పుడు ఉన్నటువంటి సలహాదారులుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే
షాడో సీఎంగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా లెటర్ ఇచ్చారు. కేవలము ప్రతి యోగి వేమన యూనివర్సిటీలో చేరినటువంటి 191 మంది కూడా అవినాష్ రెడ్డి చెప్పినారని, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినారని, లేదా కమలాపురం ఎమ్మెల్యే రవీనారెడ్డి చెప్పారని, పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి చెప్పారని, లేదా ముఖ్యమంత్రి వాళ్ళ భార్య గారు ఉన్నటువంటి భారతి గారు చెప్పారని, లేదా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు చెప్పారని, అంటే ఎవరు చెప్పినా కూడా కాదనకుండా డబ్బులు తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఈవి సురేంద్రనాథ్ రెడ్డి, అదేవిధంగా అవినాష్ రెడ్డి, అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి అంటే దాదాపు 3 వీసీలుగా 3 రిజిస్టార్లుగా పనిచేసినటువంటి ఎంఆర్కే రెడ్డి, అదేవిధంగా సూర్యకళావతి, చింతా సుధాకర్, వీళ్ళు 3 కూడా వీసీలుగా పనిచేశారు. విజయరాఘవ ప్రసాద్, గులాం తారీఖు, అదేవిధంగా వెంకట సుబ్బయ్య గారు, వీళ్ళు 3 రిజిస్టార్లుగా పనిచేశారు. వీళ్ళు 3 కూడా అక్రమాలు అన్ని ప్రభుత్వ నిబంధనలన్నీ కూడా తొంగలో దొక్కి అంటే అన్ని కూడా నియామకాలు చేపట్టారు. ఇంకొకటి ఏంటంటే వీసీ ప్రొసీడింగ్స్ లేకోకుండానే రిజిస్టార్గా ఉన్నటువంటి వెంకట సుబ్బయ్య గారు వీసీ ప్రొసీడింగ్స్ లేకోకుండానే నాకు అడ్డు అదుపు లేదు, నన్ను కూడా ఆపేది, నేను జగన్ క్లాస్మేట్ను చిన్నప్పటి నుంచి, మాది కూడా పులివెందులే అని ఆయన కూడా ప్రొసీడింగ్స్ లేకుండానే కూడా అక్రమంగా నియామకాలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇట్లా 1, 2 కాదు, అంటే కేవలం ఇది పొరపాటున వాళ్ళు ఎట్లో దొరికాయి, పొరపాటున పెట్టారు, అలవాట్లో పొరపాటుగా లెటర్లు అన్ని కూడా కోట్ చేశారు. కానీ అక్కడ జరిగినటువంటి ప్రతిదీ కూడా అక్రమమే. కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వము ఈ అక్రమ నియామకాలపైన విచారణ చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ వారంలో మంత్రి నారా లోకేష్ గారిని, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని కూడా కలుస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ అక్రమ నియామకాలపైన రూల్ ఆఫ్ రిజర్వేషన్కి సంబంధించి కానీ, అదేవిధంగా ఈ యూనివర్సిటీ గైడ్లైన్స్ ప్రకారం కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి గైడ్లైన్స్ ప్రకారం కానీ ఏమీ జరగలేదు. కాబట్టి దీనిపైన కూడా హైకోర్టులో కూడా మేము పిటిషన్ వేయబోతా ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాబట్టి విచారణ చేయాలని, అదేవిధంగా ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో ఈ అక్రమాలకు పాల్పడినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, అదేవిధంగా మాజీ సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బామర్ది అయినటువంటి ఈవి సురేంద్రనాథ్ రెడ్డి, గతంలో పనిచేసినటువంటి 3 వీసీలు ఎంఆర్కే రెడ్డి కానీ, అదేవిధంగా సూర్యకళావతి, చింతా సుధాకర్, రిజిస్టార్లుగా ఉన్నటువంటి గులాం తారీఖు, విజయరాఘవ ప్రసాద్, వెంకట సుబ్బయ్య, వీళ్ళందరిపైన మొత్తం 8 మంది పైన విచారణ చేసి వాళ్ళందరిపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్కొక్క పోస్టుకు అంటే పోస్ట్ను బట్టి ఉన్నాయి ఉద్యోగాలకు సంబంధించి. అక్కడ జూనియర్ అసిస్టెంట్ రకరకాల పేర్లతో ఉన్నాయి. దీంట్లో కూడా ఉద్యోగాలు అమ్ముకోవడంలో కూడా సామాజికంగా ఉన్నటువంటి ఎస్సీలకు ఇంత రేటు, బీసీలకు ఇంత రేటు, ఓసీలకు అయితే ఇంత రేటు, అంటే ఓసీలకు అమ్మేటువంటి ఉద్యోగాలు అంటే వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు అయితే ఎవరైతే రిజిస్టర్గా బీసీగా ఉన్నటువంటి వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకు మంచి ఉద్యోగాలు ఇచ్చారు. అంటే అక్కడ యోగి వేమన విశ్వవిద్యాలయానికి సంబంధించి దాదాపు 12,000 నుంచి జీతాలు స్టార్ట్ చేశారు. ఒక కోఆర్డినేటర్కి సంబంధించినటువంటి పోస్టు అంటే ఎటువంటి నియామకం అంటే నోటిఫికేషన్ లేదు, రిజర్వేషన్ లేదు, ఏమీ లేకోకుండా 70,000 జీతం తీసుకున్నటువంటి పోస్ట్ ఉంది. అంటే అది నాన్ టీచింగ్ వస్తుందా, టీచింగ్ వస్తుందా అనేది యూనివర్సిటీ అధికారులు ఈ సమాచార హక్కు చట్టం ప్రకారం ఇవ్వలేదు. కానీ వాస్తవానికి అది 70,000 జీతం తీసుకుంటున్నారు. అక్కడ వీసీసీ సంపత్ కుమార్ అనే వ్యక్తి అక్కడ 70,000 జీతం తీసుకుంటే ఎటువంటి పని చేయకుండా ఉన్నారు. అంటే ఈ నియామకాలు అన్నీ కూడా అక్రమాలే. కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపితే ఇంకా చాలా విషయాలు సమాచార హక్కు చట్టం ద్వారా బయటపడని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే విచారణ కమిటీ వేసి విచారణ జరిపించాలని కోరుతున్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నాం.